బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ డాన్ 3 ఇప్పుడు షూటింగ్ సెట్స్ లో కాకుండా ప్రొడ్యూసర్ గిల్డ్ కౌన్సిల్ హాల్లో హాట్ టాపిక్ గా మారింది. రణ్వీర్ సింగ్ హీరోగా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక వివాదం ఈ సినిమాను వెంటాడుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఏకంగా 40 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంటూ మేకర్స్ రచ్చకెక్కిన వైనం బీటౌన్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అసలు రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి రీజన్ ఏంటి? ఫరాన్ అఖ్తర్ దర్శకత్వంలో ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ ఈ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసింది. అయితే రణ్వీర్ సింగ్ ప్రవర్తన పట్ల నిర్మాతలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేకర్స్ గిల్డ్ ముందు పెట్టిన ఫిర్యాదు ప్రకారం రణ్వీర్ షూటింగ్ కోసం పెట్టిన డిమాండ్లు విని అందరూ అవాక్కవుతున్నారు. తన పర్సనల్ స్టాఫ్ కోసం ఏకంగా 28 మందిని మెయింటైన్ చేయాలని, 7 వ్యానిటీ వ్యాన్లు కావాలని, సెట్స్ లో ఎప్పుడూ జోష్ ఉండటం కోసం ఒక ప్రత్యేక డీజే ట్రూప్ అందుబాటులో ఉండాలని రణ్వీర్ పట్టుబట్టినట్లు సమాచారం. ఇవన్నీ భరిస్తూనే టెక్నీషియన్లకు అడ్వాన్స్ ఇచ్చి షూటింగ్ ప్లాన్ చేస్తుంటే చివరి నిమిషంలో రణ్వీర్ హ్యాండ్ ఇచ్చాడని నిర్మాత రితేష్ సిద్వాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమకు 40 కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని వారు వాదిస్తున్నారు. ప్రతి నాణానికి రెండో వైపు ఉన్నట్లే రణ్వీర్ టీం కూడా గట్టిగానే బదులిస్తోంది. రణ్వీర్ ఈ సినిమా కోసం 2 ఏళ్లు వేచి చూశాడని, కానీ ఫరాన్ అఖ్తర్ సరైన బ్రాండ్ స్క్రిప్ట్ ఇవ్వకుండా కాలయాపన చేశాడని వారు మండిపడుతున్నారు. రణ్వీర్ డేట్స్ ఖాళీగా ఉంచి ఫరాన్ తన ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడనేది వారి ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా మధ్యలో హృతిక్ రోషన్ తో కూడా సంప్రదింపులు జరిపి రణ్వీర్ ను ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేలా చేశారని అంటున్నారు. ఇప్పుడు దురంధర్ సినిమాతో రణ్వీర్ మళ్లీ ఫామ్ లోకి రావడంతో ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికే మేకర్స్ ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారని రణ్వీర్ వర్గం గట్టిగా వాదిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం అమీర్ ఖాన్ వంటి అగ్రనటులు ఉన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ చేతుల్లో ఉంది. ఇక్కడ చర్చలు సఫలం కాకపోతే మేకర్స్ లీగల్ గా వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒక స్టార్ హీరోపై ఇలాంటి ఆరోపణలు రావడం, అది కూడా ప్రొఫెషనలిజం విషయంలో కావడం బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. మరి రణ్వీర్ ఈ వివాదం నుండి క్లీన్ చీట్ తో బయటపడతాడా లేక భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుందా అనేది వేచి చూడాలి.